వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ సెక్యూరిటీపై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. జగన్ భద్రత కోసం మరో 40 మంది ప్రైవేట్ సెక్యూరిటీ నియమించింది. ఇప్పటికే 10 మంది రిటైర్డ్ ఆర్మీని జగన్ పెట్టుకున్నారు. అలాగే జెడ్ ప్లస్ కేటగిరీలో 58 మంది సిబ్బందితో రాష్ట్ర ప్రభుత్వం జగన్ కు భద్రత ఏర్పాటు చేస్తోంది. జగన్ సెక్యూరిటీలో మార్పులు ఎల్లుండి డ్రోన్ పర్యటన నుంచి అందుబాటులోకి రానున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి. అయితే జగన్ పై ఎవరైనా దాడి చేస్తారేమోనన్న నేపథ్యంలో కాకుండా వైసీపీ కార్యకర్తల దృష్ట్యా సెక్యూరిటీ పెంచినట్టు తెలుస్తోంది. అయితే జగన్ పర్యటనలో వైసీపీ కార్యకర్తలు ఆయన దగ్గరకు ఎక్కువ సంఖ్యలో రావడంతో కార్యకర్తల భద్రతా దృష్ట్యా సెక్యూరిటీని ఏర్పాటు చేసినట్టు చెప్పుకొచ్చారు. ఈ సెక్యూరిటీ జగన్ పర్యటనలో ఎలాంటి వివాదాలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటుందని వైసీపీ అభిప్రాయపడుతోంది. మరోవైపు జగన్ పర్యటనలో టీడీపీ ప్రభుత్వం సరైన శాంతి భద్రత కలిగించక పోవడం వల్లనే సొంత సెక్యూరిటీని నియమించుకున్నామని వైసీపీ నాయకులు అంటున్నారు. కూటమి ప్రభుత్వం జగన్ కు సెక్యూరిటీ ఇవ్వడంలో ఫెయిల్ అవుతోందని విమర్శిస్తున్నారు. అయితే జగన్ ఇదివరకు చేసిన పర్యటనల్లో హెలిప్యాడ్ పై వైసీపీ కార్యకర్తలు పడి ధ్వంసం చేయడం, రెంటపాళ్ల పర్యటనలో జగన్ కారు కింద వైసీపీ కార్యకర్త పడి చనిపోవడం వంటి అంశాల దృష్ట్యా జగన్ కు వైసీపీ అధిష్టానం ప్రైవేట్ సెక్యూరిటీ నియమించినట్టు తెలుస్తోంది.